ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతరత్న మొదటి భాగం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈరోజు వచ్చేసి భారతరత్నలో రెండవ భాగం మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రశ్నలు ఏ విధంగా అడిగారు అన్న విషయం వచ్చేసి మీకు ఇంతకుముందే చెప్పాను. ఓకేనా? మొన్న జరిగిన ఎస్ఐలో సంవత్సరం కూడా అడగడం జరిగింది. ఏ బిట్ వచ్చిందంటే, పండిట్ రవిశంకర్ గారికి ఏ సంవత్సరంలో భారతరత్న వచ్చింది అని అడగడం జరిగింది. కాబట్టి మీకు పార్ట్ 1లో కూడా నేను సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. గమనించండి, ఇన్ని సంవత్సరాలు మీ పుస్తకాల్లో ఉంటాయి, కానీ మన మైండ్లో ఉండాలి. చాలామంది తప్పు చేశారు. ఎందుకంటే ఆడు సంవత్సరం కూడా అడుగుతాడా అన్న ఒక ఫీలింగ్. ఓకేనా? సంవత్సరం కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. పార్ట్ 1, పార్ట్ 2కు సంబంధించి నేను రెండిటికి కలిపి అనేక సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలా నాకు తెలిసినంత వరకు నేను నేర్పించాను. ఈరోజు గమనించాలి, మామూలుగా ఇక్కడ కూడా మన సంవత్సరాలు నేర్చుకోబోతున్నాం. మీరు గమనించండి, అసలు మామూలుగా యొక్క భారతరత్న అవార్డు వచ్చేసి 1954 1954లో ప్రారంభించడం జరిగింది. రద్దు చేయబడిన సంవత్సరం ఏమండి? జనతా ప్రభుత్వం 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చేసిందండి? రద్దు చేసింది. ఇంకా గమనిస్తే మరలా పునరుద్ధరించింది ఎప్పుడంటే ఇందిరాగాంధీ మళ్ళీ 1980లో 1980వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 1980లో మరలా పునరుద్ధరించబడుతుంది. ఇక్కడ గమనిస్తే మామూలుగా మనం చెప్పాను, రాష్ట్రపతులకు ఎంతమందికి ఇచ్చిందంటే 5 మందికి. మొట్టమొదటి వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, వివి వరాహగిరి వెంకటగిరి, అదేవిధంగా అబ్దుల్ కలాం. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. మొదటి నలుగురికి అనగా వరుస క్రమంలో రాజేంద్ర ప్రసాద్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్, వివి నలుగురు వస్తారు. ఇంకొక ఆయన ఎవరంటే అబ్దుల్ కలాం. 5 మందికి రాష్ట్రపతులకు రావడం జరిగింది. ఇంకా మనం గమనిస్తే ప్రధానులకు ఎంతమందికి వచ్చిందంటే నెహ్రూకి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అండి, మోతీలాల్ నెహ్రూ కాదు, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రినా. ఓకేనా? అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, అదేవిధంగా గుర్జారీలాల్ నందా. ఇక్కడ 6+1గా తీసుకోవచ్చు. ఎందుకంటే 6 ప్రధానులు ఉన్నారు. ఒక ఆయన వచ్చేసి తాత్కాలిక ప్రధాని ఎవరంటే గుర్జారీలాల్ నందా. ఓకేనా? ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మొట్టమొదటి ఆయన ప్రధానమంత్రి, రెండవ ప్రధాని ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ. అంటే వరుస క్రమంలో వచ్చారండి, వరుస క్రమంలో వచ్చారు. ఇంకా తీసుకుంటే రాజీవ్ గాంధీ, అంటే ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ. ఈ విధంగా నలుగురికి వచ్చి గమనించండి, ఇక్కడ నలుగురికి వరుసగా వచ్చింది. వీళ్ళందరూ కాంగ్రెస్ సంబంధించిన ప్రధానమంత్రులే. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. గమనించండి, మొరార్జీ దేశాయ్ కూడా ఇవ్వడం జరిగింది. మొరార్జీ దేశాయ్కి ఎందుకు? ఆయన ప్రభుత్వంలోనే ఆయన రద్దు చేయబడిన ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో. కానీ ఆయనకు కూడా ఇచ్చారు తర్వాత కాలంలో. ఓకేనా? మొరార్జీ దేశాయ్ మీరు ఒకసారి గమనించినట్లయితే మొరార్జీ దేశాయ్ కూడా ఆయన యొక్క గమనించండి 1991 సంవత్సరంలో. మామూలుగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం 1977వ సంవత్సరంలో రద్దు చేశాడు. కానీ ఆయనకే మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో యొక్క భారతరత్న అవార్డు ఇస్తుంది. ఓకేనా? ఇంకా తర్వాత వాజ్పేయి గారికి మొన్న వచ్చిందండి 2014వ సంవత్సరంలో. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటల్ బిహార్ వాజ్పేయి గారికి రావడం జరిగింది. ఓకేనా? ఈయన ప్రధానే కదా. నెక్స్ట్ గుర్జారీలాల్ నందా వచ్చేసి ఈయన 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా ఉంటాడు. అందుకే చెప్పాను, ఇక్కడ 6 ప్రధానులకు ఒక తాత్కాలిక ప్రధానికి ఈ యొక్క భారతరత్న అవార్డు రావడం జరిగింది. అదే రాష్ట్రపతులకు చూస్తే 4 వరుస క్రమంలో 4కి ప్లస్ అబ్దుల్ కలాం గారికి రావడం జరిగింది. ఓకేనా? ఇంకా గమనిస్తే నోబెల్ బహుమతి మరియు భారతరత్న పొందిన వాళ్ళు 3 ఉన్నారు. గమనించండి, అమ్మ అంటే మదర్ కదా. రామన్ గారికి నోబెల్ బహుమతి వచ్చిందంట, మరియు భారతరత్న అవార్డు కూడా వచ్చిందంట. అమ్మా అంటే అమర్త్య సేన్. అమ్మ అంటే మదరే కదా, మదర్ తెరీసా. రామన్ గారికి కనుక సివి రామన్ గారికి 2 బహుమతులు వచ్చాయి జరిగింది. నెక్స్ట్ విదేశీయులకి ఎవరికన్నా వచ్చిందంటే గమనించాలి, ఈయన పాకిస్తాన్ వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లో ఈయనకు భారతరత్న అవార్డు. మొదటి విదేశీయుడు. రెండవ విదేశీయుడు వచ్చేసి దక్షిణాఫ్రికాకు సంబంధించిన వ్యక్తి నెల్సన్ మండేలా. వీరికి విదేశీయులకు ఇవ్వడం జరిగింది.
ఇంకా గమనిస్తే మహిళలు ఎవరన్నా ఉన్నారంటే గమనించాలి, ఇందిరాగాంధీ గారు, మదర్ తెరీసా గారు, అరుణ అరుణ అసఫ్ అలీ, నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి, అదేవిధంగా లతా మంగేష్కర్. ఎంతమందికి వచ్చిందండి? 1 2 3 4 5 5 మంది మహిళలకు వచ్చింది. రాష్ట్రపతులకు 5 మందికి వచ్చింది. ప్రధానులకు 6+1 దాదాపు గమనించండి, ఇక్కడ 6 ప్రధానులు, ఒక తాత్కాలిక ప్రధానికి 6 మందికి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్లస్ భారతరత్న రెండు అవార్డులు పొందిన వ్యక్తులు 3 వచ్చారండి. విదేశీయులకు 2 ఇవ్వడం జరిగింది. ప్రారంభించిన సంవత్సరం 1954, రద్దు చేయబడిన సంవత్సరం 1977, మరలా పునరుద్ధరించబడిన సంవత్సరం 1980. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గమనిస్తే మనం ఇప్పుడు సంవత్సరాలు ఎలా నేర్చుకోవాలో గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ దాదాపు నాకు తెలిసిన వరకు మీకు నేర్పిస్తాను. ఎందుకంటే సంవత్సరాలు అనేటివి కొద్దిగా కష్టం. ఎందుకంటే 90sలో వస్తాయి, 80sలో వస్తాయి, కాబట్టి ఆ నెంబర్లు కొద్దిగా కన్ఫ్యూజ్. అయితే మనకు తెలిసిన వాటిలో కొద్దిగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఆచార్య వినోబా భావే 1983 మీరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్దుల్ గఫార్ ఖాన్ మొదటి విదేశీయుడు అని చెప్పామండి. మొదటి విదేశీయుడు అని చెప్పాం. గమనించాలి, ఇక్కడ గమనించండి 7 8 9 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి? ఓకే, ఆయన ముస్లిం. మామూలుగా అయితే 7 8 6 9 తిప్పుకుంటే 6గా అవుతుంది. ఓకే, ఏదో ఒక విధంగా అబ్దుల్ గఫార్ ఖాన్ పాకిస్తాన్ జాతీయుడు. ఇంకా చెప్పాలంటే గమనించాలి, ఇక్కడ పాకిస్తాన్ జాతీయుడు, మొట్టమొదటి విదేశీయుడు. కాబట్టి ఆయనకు 7 తిప్పించి 7 8 9 అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఎంజి రామచంద్రన్, ఈయన వచ్చేసి తమిళనాడుకు ఒక ముఖ్య నటుడు. ఓకేనా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన ఖ్యాతి గమనించండి, 4 మూలలు 4 దిశలు, 4 మూలలు 4 దిశలు వ్యాపింపజేసిందంటే ఆయన ఏమంటున్నాడంటే, లేదు 4 మూలలు 4 దిశలు కాదు, దీనికి డబల్ చేసుకోండి అని చెప్పిండు. అంటే 8 మూలలు మామూలుగా దిశలు మూలలు కదా, మొత్తం దిశలు 8 అయితే ఇంకొక దిశలు ఇంకా 8 ఇంకుంటే చెప్పండి అని చెప్పాడు. నాకు భారతరత్న అవార్డు వచ్చిందని చెప్పండి అని చెప్పాడు. ఎందుకంటే నటుడు కాబట్టి. ఓకేనా, ఒక 8 సరిపోదు, ఇంకొక 8 వేసుకోండి, ఇంకొక 8 చోట్ల చెప్పండి నా గురించి అని చెప్పాడు. ఎవరు? ఎంజి రామచంద్రన్. ఓకేనా. నెక్స్ట్ 1990 అంబేద్కర్, నెక్స్ట్ నెల్సన్ మండేలా. భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. ఓకేనా, గొంత మహనీయుడు, గొప్ప వ్యక్తి. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో మహనీయుడిగా ఉన్న పేరు పొందిన వ్యక్తి నెల్సన్ మండేలా. వీళ్ళు ఇంకా 10 సంవత్సరాలు బతికింటే బాగుండేదేమో. ఎందుకంటే 90, ఇంకొక 10 సంవత్సరాలు బతికింటే బాగుండేదేమో. ఇక్కడ గమనించాలి, ఇక్కడ నేను ఏదైనా ఒక వర్డ్, ఒక పదము ఉపయోగిస్తున్నానంటే దాదాపు ఎందుకు గుర్తుండడానికి మాత్రమే. అంబేద్కర్ గారు ఇంకా 10 సంవత్సరాలు బతికింటే బాగుండేనేమో అని ఎందుకు 10 సంవత్సరాలు అంటున్నా అంటే ఆయనకు 90 ఏళ్ళు, ఇక్కడ పెట్టుకో 90 ఏళ్ళు కదా. అంటే నేను ఇక్కడ ఆయనకు సంవత్సరాలు చెప్పట్లేదు ఇక్కడ నేను ఇక్కడ. ఓకేనా, అంటే దానికి సంపూర్తి చేస్తున్నా. అంటే 1990 ఇంకా 10 వేసుకుంటే 2000 అవుతుంది. ఆ విధంగా. ఓకేనా, ఇంకా 10 సంవత్సరాలు ఉంటే బాగుండేమో. అంటే 10 సంవత్సరాలు ఉంటే అంటే లేడని అర్థం, 90 అని అర్థం. 1990 నెల్సన్ మండేలా గారికి దక్షిణాఫ్రికాలో ముఖ్యమైన వ్యక్తి, భారతదేశంలో ముఖ్యమైన వ్యక్తి. ఇంకా ఎంజి రామచంద్రన్, అయ్యా 8 దిక్కులు దిశలు చెప్పామే అంటే ఇంకొక 8 దిశలు చెప్పని ఎంజి రామచంద్రన్ చెప్పాడు. అబ్దుల్ గఫూర్ ఖాన్ వచ్చేసి ఆయన రివర్స్ కాబట్టి 7 8 9 1987. ఇంకా నెక్స్ట్ రాజీవ్ గాంధీ గమనించండి, ఇక్కడ 1991 ఇక్కడ అదే ఆ సంవత్సరంలో ఆయన హత్య చేయబడడం జరిగింది. ఇంకా గమనిస్తే దాన్ని పక్కన పెడితే రాజీవ్ గాంధీ గారు, ఓకేనా, కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్లో ఒక వ్యక్తి. అంటే ఒక్కొక్కరికి ఇచ్చాడు, ఒక్కొక్క పార్టీకి సంబంధించి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ మొరార్జీ దేశాయ్, ఈయన జనతా ప్రభుత్వం, ఆయనకు ఆ పార్టీకి ఒకటి ఇచ్చారు. ఈయనకు పార్టీ రంగు పోయకూడదు, ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఆయనను ఇటీవల కాలంలో నెంబర్ 1గా చేసిన వ్యక్తి ప్రపంచంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా మంది తెలుసు. కానీ ఇప్పుడు ఆయన యొక్క విగ్రహం నిలబెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి? ఏ ప్రభుత్వం? బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ జనతా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఈయనను నెంబర్ 1గా నిలబెట్టింది. ఓకేనా, ఇక్కడ ఆయనకు నేను రాజకీయ పార్టీని జోడించడం లేదు ఇక్కడ. ఓకే, ఓకేనా, బీజేపీ ప్రభుత్వం ఆయన నెంబర్ 1 నిలబెట్టింది అంటున్నాను అంతే ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడేమో జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఈయన నెంబర్ 1 నిలబెట్టారు. 1991 ముగ్గురు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ గమనించాలి, ఇంకా ఇక్కడ సత్యం చెప్పాలంటే సత్యజిత్ రే, సత్యం చెప్పాలంటే ఆజాద్ అంటే స్వేచ్ఛ అని, స్వేచ్ఛ స్వాతంత్రం అని. ఆజాద్ అంటే
స్వేచ్ఛా స్వాతంత్రం అని. సత్యం చెప్పాలంటే స్వేచ్ఛకు, ఓకేనా, స్వాతంత్రానికి మనం రెండు చేతులు ఎత్తి టాటా చెప్పాలి. రెండు చేతులు ఎత్తి అనగా 1992 సత్యం చెప్పాలంటే ఆజాద్కి అనగా స్వేచ్ఛకు రెండు చేతులు ఎత్తి టాటా చెప్పాలి. టాటా, జేఆర్డి టాటా. ఓకేనా, మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ, ఏపీజే అబ్దుల్ కలాం 1997 సంవత్సరంలో వీరి ముగ్గురికి రావడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 7 అంటే అడవడం కదా, 7 అంటే అడవడం. అది 80sలో కానీ 90sలో కానీ ఆలు నేర్చుకునేటప్పుడు ప్రతి పిల్లవాడు ఏడుస్తాడండి. 1997 ఆలు నేర్చుకున్న ఆలనగా అరుణా అసఫ్ అలీ, అబ్దుల్ కలాం గారు. ఇంకా మరి ఈయనకు ఆలేదు కదా, కానీ ఈయనెందుకు ఏడ్చాడు? గుర్జారీలాల్ నందా గారు ఈయనెందుకు ఏడ్చాడంటే గమనించాలి, నాకెప్పుడూ తాత్కాలిక ప్రధాని పదవి ఇచ్చారు, నాకు ప్రధాని పదవి ఇవ్వలేదని ఈయన ఏడ్చాడు అని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1997 రెండోసారి రివిజన్ చేసేటప్పుడు చాలా చక్కగా వస్తుంది. మళ్ళీ గమనించాలి. నెక్స్ట్ సుబ్బలక్ష్మి, సుబ్రహ్మణ్యం రెండు చూడండి. సుబ్బు వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయంటే 98 మార్కులు వచ్చాయంటే 100కు 2 తక్కువ. ఎవరికి? సుబ్బలక్ష్మికి, సుబ్రహ్మణ్యానికి 2 మార్కులు తక్కువ. నెక్స్ట్ ఇక్కడ గమనించాలి, ఇంకా 1999 అండి. ఈ 1999 సంవత్సరంలో మనకు ఒక యుద్ధం పడింది. ఓకేనా, పాకిస్తాన్తో మనకు యుద్ధం పడింది, తెలుసు కదా మీకు. యుద్ధం పడింది. ఆ యుద్ధంలో కార్గిల్ వార్ 1999 మే నుంచి జూలై వరకు ఉన్నది అది కార్గిల్ వార్. ఆ కార్గిల్ వార్లో మన బార్డర్లో మనం జయం పొందాలంటే గమనించాలి, మన వాళ్ళు కష్టపడిండ్రు. ఒక అమాత్యుడు ఎవరు? పండిట్ రవిశంకర్ గారిని దింపింటే ఓకేనా మనకు విజయం ఇంకా ఈజీగా వచ్చేదేమో. ఎందుకంటే ఆయన వాయిద్యాలు వాయించి తన సంగీతంతో మైమరిపించి వాళ్ళను కూడా ప్రేమతో జయించే వాళ్ళమేమో. మన బార్డర్లో జయం పొందాలంటే బార్డర్లో గోపీనాథ్ బార్డోలియా జయం పొందాలంటే జయప్రకాష్ నారాయణ్ జయం పొందాలంటే మన అమాత్యుని, ఆ అమాత్యుడు ఎవరు? పండిత్ రవిశంకర్. ఆయన ఉంచుంటే తన వాయిద్యాలతో, ఓకేనా, తన సంగీతంతో ఏం చేసేవాడు? వాళ్ళని రప్పించేవాడేమో, వాళ్ళను జయించేవాళ్ళేమో. కార్గిల్ వార్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో, ఆ యుద్ధంలో నార్మల్గా జయించే వాళ్ళమేమో. గమనించాలి, బార్డర్లో జయం పొందాలంటే ఒక అమాత్యుని అనగా అమర్త్యసేన. అమాత్యుడు ఎవరు? పండిట్ రవిశంకర్ గారిని ఉంచుంటే బాగుండేది, ఇంకా జయం పొందేదేమేమో అనుకుంటా. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్, లతా మంగేష్కర్ వచ్చేసి 2001. బిస్మిల్లా లతా మంగేష్కర్ గారు 2000 పాటలు, అంటే పాటలు ఇంకా ఎక్కువ పాడిందామా? మామూలుగా చెప్తున్న గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కింది. 2000 పాటల కన్నా ఎక్కువ పాడిందామా? కాబట్టి ఆ ఒక్కొక్క భారతరత్న ఇవ్వండి అని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు. అల్లా బిస్మిల్లా లతా మంగేష్కర్ గారికి 2000 పాటల కన్నా ఎక్కువగా పాడిందామా? ఒక్క భారతరత్న ఇవ్వండి. 2001 ఒక భారతరత్న పొందిన వ్యక్తులు. నెక్స్ట్ పండిట్ భీమ్సేన్ జోషి 2008. మీరే గుర్తుపెట్టుకోండి, నేను 2 చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2008. నెక్స్ట్ గమనించాలి, చాలా మంది మొన్న అడిగారు, సార్ సచిన్ టెండూల్కర్ గారు ఆ చిన్న వయసులో పొందారంటున్నారు, ఆయన 2014లో ఇచ్చారు కదా అంటున్నారు. ఓకేనా, 2014 ఎప్పుడు ఇచ్చారు? బహుకరించింది మామూలుగా జనవరి గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఇస్తారు. ఇప్పుడు ఆయన ప్రకటించింది 2013 నవంబర్ అయితే అప్పుడు ఇయ్యరు కదా, 2013 నవంబర్లో ఇస్తారా? కానీ ఆ బహుమతి ఇచ్చేది ఎప్పుడు? బహుకరించేది ఎప్పుడు? జనవరి 26. జనవరి 26 అంటే ఇంకా నవంబర్ 13 అయిపోయింది, 14 ఇచ్చాడు కదా ఇంకా. ఓకేనా, కాబట్టి ఆయనకు అనౌన్స్మెంట్ చేసింది ఎప్పుడంటే గమనించాలి 2013 నవంబర్ అవుతుంది. అదేవిధంగా చింతామణి నాగేశ్ రామచంద్రన్, ఈయన 3వ శాస్త్రవేత్త. ఓకేనా, 2013 ఇద్దరికి ఇచ్చారు. ఇంకా యొక్క బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మదన్ మోహన్ మాలవీయ ఈయనకు సంబంధించిన పథకాలు కూడా ఆ యొక్క బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన గురించి చాలా జాగ్రత్త. ఆయన ఇటీవల మరణించాడు కాబట్టి ఆయన మీద పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఆయన గురించి చదివిగా ఇతర విషయాలు చదువుకోవడం కూడా మేలు. ఆయన కూడా 24/12 ఆయన పుట్టినరోజు మామూలుగా 25వ తేదీ సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. ఆయన 25 అంటే డిసెంబర్ 25.
ఓకేనా, 2014లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి చూద్దాం మనం, ఒక్కసారి చూద్దామా. మళ్ళీ గమనించండి, ఇక్కడ ఆల్రెడీ పార్ట్ 1లో చాలా సంవత్సరాలు నేర్పించాను. ఇక్కడ గమనించండి, కాల్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనగానే మొదటి విదేశీయుడు. 7, 8, 9 అలా గుర్తుపెట్టుకోవాలంతే. నెక్స్ట్ ఎంజి రామచంద్రన్, అయ్యా నువ్వు నీ యొక్క కీర్తి, నీ యొక్క నటన 8 దిశలు అంటే, లేదు ఇంకొక 8 దిశలు అంటే 88. అంబేద్కర్ గారు, నెల్సన్ మండేలా గారు ఇంకా 10 సంవత్సరాలు బాగుంటే బాగుండేనేమో అంటే, ఇంకా 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల ముందు చనిపోయారని, అంటే చనిపోయారు కాదు, 10 సంవత్సరాల ముందు ఇచ్చారని. 90లో. నెక్స్ట్ ఇంకా రాజీవ్ గాంధీ మొదటి వ్యక్తి, అంటే కాంగ్రెస్ చెందిన వ్యక్తి, జనతా ప్రభుత్వం చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈయన వచ్చేసి బీజేపీ ప్రభుత్వం ఆయన మొట్టమొదటిగా ఆయన ఒక మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చింది ప్రజెంట్, ఒక ప్రపంచంలో ఆ యొక్క స్టాచ్యూ నిలబెట్టి. నెక్స్ట్ ఇంకా గమనించాలి, సత్యం చెప్పాలంటే ఆజాద్కు, అబుల్ కలాం ఆజాద్కు 2 చేతులు ఎత్తి టాటా చెప్పాలి, జాడి టాటా 2 చేతులు ఎత్తి 92. ఇంకా గమనించాలి, ఇక్కడ 7 అంటే ఏడవడం కాబట్టి గమనించాలి, ఇక్కడ 90sలో కూడా ఆలు నేర్పించుకుంటూ ఆలనగా అరుణా సఫాలి, అబ్దుల్ కలాం నేర్చేటప్పుడు ఏడుస్తాం. ఈయన ఎందుకు ఏడ్చాడంటే గమనించాలి, ఇక్కడ ఈయన ఎందుకు ఏడుస్తాడండి, ఈయన గుర్జారీలాల్ నందా నాకు తాత్కాలిక ప్రధాని ఇచ్చారు కానీ ప్రధాని పదవి ఇవ్వలేదు, ఆయన ఏడ్చాడు 97. గమనించాలి, ఇంకా సుబ్బలక్ష్మికి సుబ్రహ్మణ్యానికి 2 మార్కులు తక్కువ, అంటగా 98. ఇంకా బార్డర్లో మామూలుగా కార్గిల్ యుద్ధం జరిగింది కదా, ఇంకా బార్డర్లో గమనిస్తే జయం పొందాలంటే ఒక అమాత్యుని దింపితే సరిపోయి ఉండేది. ఆ అమాత్యుడు ఎవరంటే పండిట్ రవిశంకర్. బిస్మిల్లా అల్లా బిస్మిల్లా. గమనించాలి, లతా మంగేష్కర్కి 2000 పాటల కన్నా ఎక్కువగా పాడిందామా, కాబట్టి ఆమెకు ఒక్క భారతరత్న ఇచ్చే బాగుండు. ఇంకా భీమసేన్ జోషి మీకు చెప్పాను గుర్తుపెట్టుకోమని. ఇంకా చింతామణి నాగేశ్వరికి, సచిన్ టెండూల్కర్ గారికి 2013 నవంబర్లో, అదేవిధంగా మదన్ మోహన్ మాలవ్యకు, అటల్ బిహారీ వాజ్పేయికి 2014 డిసెంబర్ 24వ తేదీన ఇవ్వడం జరిగింది. ఇది కూడా వివరించడం జరిగింది. ఓకేనా, పార్ట్ 2 ఇంతవరకు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది కోరుచున్నాను.